దిల్ రాజు టాలీవుడ్ లో జెండా పాతిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్ లోనూ బాగా వేయాలని ఫిక్స్ అయినట్లే కనిపిస్తుంది. అందుకే జెస్సీ పెద్ద షాక్ ఇచ్చిన తగ్గేదేలే అంటూ మరో 2 ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడట. ఒకటి స్లో అయిన సల్లుబాయ్తో అయితే మరొకటి అచ్చిరాని అక్షయ్తో. దీంతో అసలే గ్రాఫ్ అంతంత మాత్రం ఉన్న ఈ టైంలో ఈ రిస్క్ అవసరమా గురు అంటూ హాట్ డిస్కషన్ కి తెరతీస్తున్నారట మూవీ లవర్స్. ఇక్కడ పూర్తి చేశాం, ఇక అక్కడ మొదలెడతాం అంటూ గతంలో బాలీవుడ్ బాట పట్టడానికి కాస్త గట్టిగానే ట్రై చేశాడు దిల్ రాజు. అలా నాని జెర్సీని షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తే వెళ్లినంత వేగంగా బాక్స్లు వెనక్కి వచ్చాయి. ఇక టీ సిరీస్ తో కలిసి చేసిన హిట్ రీమేక్ ఎంత మేకై దిగిందో తెలిసిందే. మరోవైపు తీసిన గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బతో సైలెంట్ అవుతాడనుకున్నారంతా. అయితే ఆ వెంటనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గనక సాలిడ్ హిట్ అవ్వకపోతే అదే జరిగేది కూడా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటాడనుకున్న మరోసారి తమ్ముడిని నమ్మి బొక్కబోర్ల పడడంతో ఇక రాజుగారు తన స్పీడ్ ని కాస్త బ్రేకులు వేయడం పక్కా అనుకున్నారు కూడా. అయితే అలా స్లో అయితే అది నేనెందుకు అవుతా అంటూ ఇదిగో ఇలా మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించబోతున్నాడట. అది కూడా అచ్చిరాని బాలీవుడ్ లోనండోయ్. అవును, ఎన్నాళ్లగానో అమీర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లికి అక్కడ నిరాశే ఎదురవడంతో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో అదే సినిమాని పట్టాలెక్కించబోతున్నాడట దిల్ రాజు. ఇక సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల పైనే అని టాక్. అయితే అసలే కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్న సల్లుబాయ్తో సినిమా అంటే దిల్ రాజు గుండె గట్టిదే. ఇక 2025 టాప్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన సంక్రాంతికి వస్తున్నామని అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేసే పనిలో పడ్డాడట దిల్ రాజు. నార్త్ ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టు చేంజెస్ చేసి షూటింగ్ కి వెళ్లబోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఒరిజినల్లో ఉన్న మ్యాజిక్ ని రీక్రియేట్ చేయడం మాత్రం పెద్ద సవాలే. For more videos like this, subscribe Big TV channel.